నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా జరిగిన పుష్ప పల్లకి సేవ భక్తులకు అభయమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండుగగా జరిగిన ఆనివారి ఆస్థాన మహోత్సవం పుష్ప పల్లకిపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు ప్రారంభమైన శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆలయ ధర్మకర్త మల్లాపు శెట్టి రమేష్ బాబు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కారంచేడు ఘటనను నిరసిస్తూ బహుజన ఐక్య వేదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దళిత సంఘ నాయకులు గూడూరు పట్టణంలోని కటకరాజా వీధిలో ఉన్న శ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शरण्ये शरण्ये त्र्यंबके त्र्यंबके देवी देवी नारायणी नारायणी नमोस्तुते स्वायामस्यां स्वजतो भगवताज्ञया भगवत्प्रेत्यर्थं भगवत्कैङ्कर्यरूपेण स्वामिनः विशेषान् बोधं सायंकालेन लोक कल्याणार्थ कल्याण महोत्सवाके कर्मणि ब्रह्मादि अष्टदिक्पालकाराधनाकिं च कर्म करिष्ये ओम सजीवो हव्यामरत सजीनागं सुतरम्भ्यादद्धरकं सुचित्याः यामि अग्न्यद्धोदं प्रणेमहे होतारं विश्ववेदसो अस्य जगत् सकलो आग्नेदिग्भागे अग्निमावाहयामि आवाहयामि आसरं परिकल्पयामि ओम यनाय सामकं सन्मायिमाय धुताहविः కారంచేడు సంఘటన దళితులలో కొత్త స్థిరత్వం, సంఘీభావాన్ని తెచ్చిపెట్టింది. ఇది మానవతావాద, న్యాయ, విముక్తి యొక్క కొత్త శకాన్ని నిర్మించడానికి దారితీసిందని కవి, గాయకులు, యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ అంబేద్కర్ అన్నారు. కారంచేడు ఘటనను నిరసిస్తూ బహుజన ఐక్య వేదిక కమిటీ సభ్యులు మీజూరు మాధవ్ ఆధ్వర్యంలో షాదీ మంజిల్ వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం పలువురు దళిత సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కారంచేడు ఊచకోత అనేది 17 జూలై 1985న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కారంచేడులో జరిగిన సంఘటనను సూచిస్తుందన్నారు. ఇక్కడ దళితులపై కొందరు భూస్వాములు క్రూరత్వం ఫలితంగా 6 దళితులు చంపబడ్డారని, అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని వందలాది మంది దళితుల ఇళ్లను తగలబెట్టి దోచుకోవడంతో పాటు సామాజికంగాను ఆర్థికంగాను దళితులను అణచివేయబడ్డారని చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బహుజనులు అంతా ఏకమై అగ్రవర్ణాలను అడ్డుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
జూలై 17వ తేదీ ఇదే రోజు కారంచేడులో ఊచకోత కోశారు, మారణహోమం సృష్టించారు. అక్కడ దళితుల్ని 7 మందిని చంపేశారు, ముక్కలు ముక్కలుగా నరికేశారు, దారుణంగా మానభంగాలు చేశారు ఇదే రోజున. ఆ తదుపరి 92వ సంవత్సరంలో చుండూరులో నా దళిత సోదరుల్ని నరికేశారు, చంపేశారు. ఆ తర్వాత ఆదిరికుప్పం, వేంపెంట, నీరుకొండ, లక్ష్మీపురం, గరగపర్రు, ఇలా ఎన్నో నిన్న జరిగింది సంఘటన, దుర్మార్గం సంఘటన. దళితులు చంపేశారు. మొన్న జరిగింది, ఈ రోజు ఈ క్షణం కూడా జరుగుతూనే ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల పట్ల ఈ భారతదేశంలో అగ్రకుల, ఆధిపత్య, మనువాద దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇది అంతం కాదు, ఆది కాదు, ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. అందుచేత ఈ రోజున ఈ కోటలో నడిబొడ్డున మా తండ్రి అంబేద్కర్ విగ్రహానికి పూలదండ వేసి చెబుతున్నాం. ఈ భారతదేశంలో ఈ దేశ మూలవాసులు, ఈ సంపద సృష్టికత అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఈ మనువాదులు, అగ్రకులాల వారు, ఆధిపత్య కులాల వారు తొక్కేయడానికి, అలాగే సర్వనాశనం చేయడానికి అన్ని విధాలు కూడా ఈ ఈ ఈ దళిత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అగ్రకులాల వారు ఆడుకుంటున్నారు, చంపుతున్నారు, దోచుకుంటున్నారు, దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. వీటికి చరమగీతం పాడడానికే ఈ రోజున ఈ కోట పట్టణంలో దళిత బహుజనులంతా కూడా ఏకమై, ముస్లిం, క్రైస్తవ మైనారిటీలు కూడా ఏకమై ఈ రోజున సభ జరుపుకుంటున్నాం. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ భారతదేశంలో మా మీద దాడులు జరగకుండా ఉండాలి అంటే, మమ్మల్ని అణచివేత గురి కాకుండా ఉండాలంటే, మమ్మల్ని అట్టడుగు త్రోసివేయకుండా ఉండాలంటే మేమందరం ఒకటవ్వాలి. అందరూ సంఘటితం అవ్వాలి. 80% మేము ఉమ్మి ఊస్తే ఉమ్మిలో కొట్టుకుపోతారు వీళ్ళు. అలాంటిది మాలో అనైక్యత ఉండడం వల్లనే ఈ రోజున దాడుకు గురవుతున్నాం. వాళ్ళు దాడి చేయడానికే పుట్టారా, మేము దాడుకు గురవడానికే పుట్టామన్నట్టుంది ఈ భారతదేశంలో. నో, మేమందరం ఇదే నాంది ఈ కోట సభ. మేమందరం కూడా ఒకటి కాబోతున్నాం. ఒక్కటై ఆధిపత్య, అగ్రకుల, మనువాద భావజాలాన్ని చీల్చి చండాడి ఈ భారతదేశంలో బహుజన రాజ్యాన్ని తీసుకురావడానికి మేమందరం కూడా కంగణం కట్టుకుంటున్నామని తెలియజేస్తూ ఉన్నాను. తిరుపతి జిల్లా కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామంలో సుమారు 500 ఏళ్లకు ముందు నిర్మించిన శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని 3 కోట్ల రూపాయల వ్యయంతో పునర్నిర్మాణం చేపడుతున్నారు. అందులో భాగంగా బుధవారం నూతన ఆలయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి జేసీబీ సాయంతో ద్వారా బంధాలను ఏర్పాటు చేశారు. ఆలయ ధర్మకర్త మల్లాపుశెట్టి రమేష్ బాబు దంపతులు ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులు, గ్రామస్తుల ద్వారా బంధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త రమేష్ బాబు మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణం మొత్తం గ్రానైట్ రాయితో నిర్మాణం జరుగుతుందన్నారు. ఆర్థిక భారం ఎక్కువగా ఉన్నందున ఆలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు మల్లాపు వీర రాఘవ శెట్టి, తిమ్మనాయుడుపాలెం మాజీ సర్పంచ్ మూర్తి ఆనందకృష్ణ, ఎండోమెంట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాసరస్వత్యై నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవోపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం హృదయేహసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయింద్రచంద్రమాస్థిరతి దీర్ఘమాయుః. తమస్య యస్మై తాశించామి దిశా ప్రజామాయుర్భవంచ ఇష్టం చ వేతం చ భూమేంద్రాభ్యావా పృథివీ హంహసస్వాతామిహ కదర్వామస్యేదం చ సమానం భవతి హితాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే నమః. విష్ణవే నమః.
తిరుమల శ్రీవారి ఆలయంలో అనివారి ఆస్థాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు టీటీడీ అధికారులు. ప్రతి సంవత్సరం సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళులు కాలమానం ప్రకారం అనిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో అనివార ఆస్థానమని పేరు వచ్చింది. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు ఆయన ఈ అనివార ఆస్థానం పర్వదినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి ఏప్రిల్ నెలలకు మార్చారు. ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గొర్ముతంతునికి అభిముఖంగా కొలువుకు వేచేపు వచ్చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్షేణుల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. ఈ ఉత్సవ మూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు, ప్రసాదాలను నివేదించారు. ఇందులో ప్రథమంగా రూపాయి హారతి ఎంతో విశిష్టమైంది. తిరుమల పెద్ద జీయర్ స్వామి పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చేశారు. వీటిలో 4ంటిని మూలమూర్తికి అలంకరించారు. ఈరోజు స్వామివారికి అనివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం అనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయము, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పూర్వవీధుల్లో పుష్ప పల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. నమస్కారం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు సాయంత్రం సాలకట్ల అనివార ఆస్థానం సందర్భంగా పుష్ప పల్లకి సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. పల్లకి మందు భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, పక్క భాగంలో ద్వాపర యుగంలో చిన్ని కృష్ణులు, వెనుక భాగంలో తమలపాకుల ప్రత్యేక అలంకరణతో హనుమంతుని ప్రతిమలను కొలువుదీర్చారు. 6 రకాల సంప్రదాయ పుష్పాలు, 6 రకాల కట్ ఫ్లవర్స్ కలిపి మొత్తం 1 టన్ను పుష్పాలు వినియోగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దాదాపుగా 500 మంది విద్యార్థులు ఉండగా వారికి మరుగుదొడ్లు, పరిశుభ్రత లేక బాత్రూంలకు తలుపులు, నీరు లేక అవస్థలు పడుతున్నారు. మల మూత్ర విసర్జనలు వార్గతంగా ఉండడం వలన దుర్గంధమైన వాసన విద్యార్థులు అనారోగ్య బారిన పడేందుకు సూచికలుగా ఉన్నాయి. ఈ సమస్యపై అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ 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 ముత్యాల అమ్మవారి దేవస్థానం నందు మూలమూర్తులకు వైభవం అభిషేకం నిర్వహించారు. భక్తులు 1000 కల్లు కండలతో వేపాకు చీరలతో పొంగళ్లు పెట్టుకుని అమ్మవారిని విశేషంగా దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారి పంచహారతులు, పల్లకి సేవ మరియు ఊంజల సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ సిద్ధారెడ్డి, ఇంద్రసేనమ్మ, కార్యనిర్వహణాధికారి నవీన్ కుమార్ పర్యవేక్షణలు జరిపారు. పల్లకి సేవ ఉభయకర్తలుగా యమదిన్నే పాలంకి చెందిన ఇనుగంట శోభన్, శిరీషలు, తూర్పు కనుపూరి వాసులు, కోనేరు మల్లికార్జున్, లోహిత, నెల్లూరుకు చెందిన ఆదిశేషయ్య, మాధవిలు నెల్లూరు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా జరిగిన పుష్ప పల్లకి సేవ. భక్తులకు అభయం ఇచ్చిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కన్నుల పండుగగా జరిగిన ఆనివారి ఆస్థాన మహోత్సవం. పుష్ప పల్లకిపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ప్రారంభమైన శ్రీ
బ్రహ్మరాంబ సమేత శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆలయ ధర్మకర్త మల్లాపు శెట్టి రమేష్ బాబు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు. కారంచేడు ఘటనను నిరసిస్తూ బహుజన ఐక్య వేదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ర్యాలీ. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన దళిత సంఘ నాయకులు. ఎదురొస్తు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.